ఎకానమీలోనే ఆయన మాట్లాడాడు. అది ఆయన ఇంట్యూషన్ కానీ ఆయన సైమిల్టేనియస్గా స్పాంటేనియస్గా మాట్లాడాడు. నిన్న తెలంగాణ చీఫ్ మినిస్టర్ మాట్లాడుతూ హైదరాబాద్తో మాకు పోలికే లేదన్నాడు. వాస్తవంగా యాజ్ ఆన్ టుడే వీఆర్ ది లోయెస్ట్ ఇన్ సౌత్ ఇండియా. నాట్ ది మిస్టేక్ ఆఫ్ అవర్ పీపుల్, మిస్టేక్ ఆఫ్ ది దెన్ రూలర్స్. Then I am not blaming TRS or Telangana people, because Telangana also we have developed, I have developed very well. Only keeping in mind, Telugu people ki deshaniki labam jaragalane uddeshamto we have done. Most of you have developed this. You work, kontamandi aithe day and night work chesina unnaru. All of a sudden మనం లోయెస్ట్ కి వచ్చే పరిస్థితికి వచ్చాం. మళ్ళా ఇక్కడి నుంచి మళ్ళా ప్రారంభించాం. ఇప్పుడు మనం ఫర్ ది లాస్ట్ 3.5 years, this is what I am requesting you so many times, I am telling you, by without any fault of people, they have been punished. కాంట్రిబ్యూట్ చేసి కష్టపడి ఈరోజు మళ్ళీ బిగినింగ్ నుంచి కాంట్రిబ్యూట్ చేయాలంటే ప్రాబ్లం. ఇప్పుడు మనకు 3 సార్లు ఇది ఎగ్జాంపుల్. ఒకటి ఆంధ్ర నుంచి మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఉండడం, అప్ టు ఇండిపెండెన్స్ 3 years ఆఫ్టర్ ఇండిపెండెన్స్ మనకు పొట్టి శ్రీరాములు త్యాగం చేయడం, అప్పుడు ఆంధ్ర రాష్ట్రం రావడం, 3 years షెడ్యూల్లో కర్నూలులో ఉండడం, ఫ్రమ్ దేర్ అందరూ కలిసి తెలుగు వాళ్ళందరూ ఉండాలి, లాంగ్వేజ్ లింగ్విస్టిక్ స్టేట్స్ రావాలని ఆ రోజు ఫైట్ చేయడం, 60 years అక్కడ ఉండడం, అక్కడ డెవలప్ చేయడం. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు వాళ్ళు తీసుకున్న నిర్ణయం తీసుకున్నప్పుడు నేను కూడా చెప్పాను, ఏ నిర్ణయం అయినా సరే మీరు తీసుకున్నారు, కానీ ఈక్వల్ జస్టిస్ కనీసం. అందుకని నిన్న ప్రధానమంత్రి గారిని కూడా నేను కలిసినప్పుడు చెప్పాను, నేను ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను వారికి. మన అగ్రికల్చర్ ఇన్కమ్ ఎంత, మనది 31% అగ్రికల్చర్ కాంట్రిబ్యూషన్. సౌత్ ఇండియాలో ఆల్ స్టేట్స్ 16, 11, 10%. అంటే మనలో ఆఫ్ కూడా ఎవరు లేరు. రెండోది మంది సర్వీస్ సెక్టర్ ఈజ్ ఓన్లీ 46%. సమ్ ఆఫ్ ది స్టేట్స్ ఆర్ 63%, 58%, ఆల్ ఇండియా 56. I am not all comparing not only Telangana. I am comparing Karnataka, I am comparing Tamil Nadu, I am comparing Kerala, I am comparing Telangana. అందరి లెక్కల్లో మనం లోయెస్ట్లో ఉన్నాం. Whose mistake is this? Not the people. Our people are not dumb. లేకుంటే వీళ్ళు ఇన్ఎఫిషియెంట్ కాదు, లేకపోతే కెపాసిటీ ల్యాక్ కాదు. ఈరోజు ఐటీలో బ్రహ్మాండంగా ఆల్ ఓవర్ ది వరల్డ్ చేస్తున్నారు. కానీ ఆ రోజు రూలర్స్ తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఇక్కడుండే 5 కోట్ల జనాభా సఫర్ అయ్యే పరిస్థితికి వచ్చారు. నేను ఆ రోజు కూడా అదే కోరాను, మీరు నిర్ణయం చేయండి, చేసే ముందు అందరూ చెప్పిందేనండి, ఇది ఈక్వల్ జస్టిస్ చేయండి. ఒక ఇల్లు పార్టీషన్ జరిగినప్పుడు కూడా విల్ డూ జస్టిస్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్ ఎ బిగ్ ఆర్గనైజేషన్. మీరు ప్లే చేయాల్సింది బిగ్ బ్రదర్ రోల్ ప్లే చేయాలి తప్ప అందరినీ కూర్చోబెట్టి మాట్లాడి ఒకవేళ అమికబుల్గా చేయాలనుకున్నప్పుడు యూ కెన్ గివ్ ఇట్. హైదరాబాద్ అక్కడ ఇచ్చినా ఇంకోటి వచ్చినా దాన్ని కాంపన్సేట్ చేయమని చెప్పుకోరాను. నిన్న కూడా ప్రధానమంత్రికి అదే చెప్పాను. మాకు జరిగిన అన్యాయం ఇది. ఈవెన్ టుడే కంట్రీలో హైయెస్ట్ జిఎస్టిపి కాంట్రిబ్యూషన్ ఇది అవర్స్. అంటే గ్రోత్లో మనం నెంబర్ 1 ఉన్నాం. కానీ వచ్చిన సమస్య ఎక్కడ వచ్చింది, మంది చాలా వరకు లో బేస్ ఉంది. లో బేస్లో మనం 11-12% పెరిగినా, ఇంకొక 9% పెరిగినా వాళ్ళది హయ్యర్గా వెళ్లే పరిస్థితి వస్తుంది. మనకు ఇంకా ఆ సమస్య ఉంటుంది. అదే మరి ఇంకొక పక్కన ఆ రోజు బైఫర్కేషన్ యాక్ట్లో పెట్టినట్టే కానీ అదే మరి లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ వచ్చే వరకు కేంద్రం మనకి హ్యాండ్ హోల్డింగ్ ఇమ్మన్నాను. నేను కూడా అదే చెప్పాను. నేను ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ఎనీ ఎక్స్ట్రా ఫేవర్. Once you give me level playing field, then we can fight. Then we can contribute for the nation building. నేను అందుకనే మీరు చూస్తే తొలి రోజు నుంచి కూడా నవ నిర్మాణ దీక్ష పెట్టాను తప్ప ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం పెట్టలా.
అదే మరి మహాసంకల్పం పెట్టి అక్కడి నుంచి ఇన్స్పైర్ చేసి ముందు తీసుకెళ్ళాం. ఇవన్నీ కూడా ఎందుకు చేశామంటే ఆ స్పిరిట్ గాని దెబ్బతింటే స్టేట్ ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఇంకా బ్యాక్వర్డ్ అయిపోతుంది, డ్రిఫ్ట్ అయిపోతాం, చాలా సమస్యలు వస్తాయి అనే ఉద్దేశం చేశాం. ఇప్పుడిప్పుడు కొద్దిగా కోలుకుంటున్నాం, కానీ ఇంకా రికవర్ కాలం. మనం రికవర్ కావాలంటే అన్ని రాష్ట్రాలతో సమానంగా రావాలంటే ఇంకా 35,000 మనకు మిగిలిన నియరెస్ట్ ఇన్ సౌత్ ఇండియా డిఫరెన్స్ పర్ క్యాపిటల్ ఇన్కమ్. దట్ ఈస్ ఆల్మోస్ట్ ఆల్ 25 to 30%. సో ఇప్పుడు మళ్ళా సిటీ రావాలన్నా, క్యాపిటల్ రావాలన్నా ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇండస్ట్రీస్ రావాలన్నా ఇవన్నీ ఉన్నాయి. సో వీఆర్ నాట్ అగైనెస్ట్ ఎనీబడి. అండ్ అట్ ది సేమ్ టైం ఇట్ హ్యాస్ బీన్ ప్రూవ్డ్ బై ఎవరు మాట్లాడినా కూడా అన్యాయం జరిగిందని మాత్రం ఎవ్రీబడి ఈజ్ టాకింగ్. దీన్ని రికవర్ చేయాలంటే, అందరితో సమానంగా మనం పైకి రావాలంటే రెండు మార్గాలు. ఒకటి, మనం కష్టపడి పని చేసుకోవడం. రెండు, మనకు జరిగిన అన్యాయానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అందరితో సమానంగా పైకి వచ్చే వరకు, లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ వచ్చే వరకు సహకరించడం, హ్యాండ్ హోల్డింగ్ చేయడం. ఈ రెండు విషయాలు నేను ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నాను. అప్పటికి కాకపోతే ఒకటి రెండు విషయాల్లో కోర్టుకు కూడా వెళ్తాం. కోర్టు కూడా ఉండే మనకంతా కూడా లిటిగేషన్ పెట్టుకొని 24 గంటలు మనం వెనకబడేదానికంటే కష్టపడుకుంటూ ఎక్కడికక్కడ కాంపన్సేట్ చేయమని చెప్పి అడుగుతూనే హైయెస్ట్ ఇన్ దిస్ కంట్రీ సుప్రీంకోర్టు, అక్కడ వరకు కూడా పోతాం. మనకు జరిగిన అన్యాయాలకన్నిటికీ ఎంతవరకు వస్తుందో తీసుకుంటాం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంతవరకు వస్తుందో తీసుకుంటాం. దెన్ వీ విల్ మూవ్ ఫార్వర్డ్. దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్ యూ. బికాస్ ఈరోజు పేపర్లో చూస్తే రెండు చూసిన తర్వాత కొంత బాధ వేసింది నాకు, అందుకే చెప్తాను. ఈరోజు ఆంధ్ర నిన్న ఆయన మాట అనడం, తెలంగాణ ముఖ్యమంత్రి ఆంధ్ర మాకు పోలికే లేదనడం. సార్ పోలికే కాకుండా సార్ సుబ్రహ్మణ్యం ఆయన అన్నది ఏంటంటే సార్, ఆంధ్ర పాలకులు హైదరాబాద్ నెగ్లెక్ట్ చేశారు. అది చాలా ఏం చేసేది. పాలకులు ధ్వంసం. ఓన్లీ వన్ ఆన్సర్, 95, బిఫోర్ 95, ఆఫ్టర్ 95 చూసుకుంటే తెలిసిపోతుంది కదా ఎవరేం చేశారని. బిఫోర్ అండ్ ఆఫ్టర్, దీస్ ఆర్ ఆల్ ది 2 ఇష్యూస్. అందుకే మాట్లాడేది ఇప్పుడు ఏదైనా మాట్లాడచ్చు, అడ్వాంటేజ్ వచ్చేప్పుడు అది వేరే విషయం. కానీ మనకు వచ్చింది ఏంటంటే, మనకు ఆల్ ఆఫ్ us ఇక్కడ అందరూ కాంట్రిబ్యూట్ చేశారు, ప్రజలు కాంట్రిబ్యూట్ చేశారు. కంబైన్డ్ స్టేట్ అన్నప్పుడు అందరూ అక్కడే ఉన్నారు. ఇప్పుడు ఢిల్లీ ఉంది, ఇట్ ఈజ్ అవర్ క్యాపిటల్ కాబట్టి అందరూ అక్కడ పోయి పనిచేస్తారు, డెవలప్ చేస్తారు. ఎక్కడ ఆపర్చునిటీస్ వస్తుంది అక్కడ. ఓకే, దెన్ విల్ గో ఫర్ హౌసింగ్. Good morning, sir. So this is the workload what you have given to us, to the department, sir. Broadly, the department is implementing 3 schemes: rural housing, NTR rural housing, NTR